కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో బంటుమిల్లి సీమంతం సినిమా యూనిట్ సందడి చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీమంతం పోస్టర్ను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదించాలని కోరారు. నవంబర్ 14న థియేటర్లలో సినిమా విడుదల అవుతుందని హీరో వజ్రయోగి తెలిపారు. సీమంతం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాదిరిగానే ఉంటూనే ఒక మంచి సందేశాన్ని అందించే మూవీ అని తెలిపారు. టిఆర్ డ్రీమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై సినిమా రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ ప్రశాంత్, దర్శకుడు సుధాకర్ పాని, మూవీ టీం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన పెడన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వజ్రయోగి గారు హీరోగా, అలాగే మరి శ్రేయ బత్తి గారు హీరోయిన్ గా, మరి సుధాకర్ బాణి గారి యొక్క డైరెక్షన్ లో సీమంతం అనేటువంటి సినిమా మరి నవంబర్ 14వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. హీరో గారికి, హీరోయిన్ కి, అట్లాగే డైరెక్టర్ గారికి, వారి ఎంటైర్ టీమ్ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా వీరిని ఆదరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ మన పెడన్ నియోజకవర్గం నుంచి ఒక హీరోగా ఈ రోజున మరి డెబ్యూట్ చేస్తా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలి, అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సీమంతం అనేటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఈ నెల 14వ తారీఖు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి అందరూ కూడా మరి ఆ సినిమాని ఆదరించి హీరోని అట్లాగే హీరోయిన్ ని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి వారి ఎంటైర్ టీం, డైరెక్టర్ గారితో సహా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, ఇటువంటి మంచి సినిమాలు ఇంకా చేసి వారు ముందుకెళ్లి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు వజ్రయోగి. నేను జింజేరు వాస్తవ్యుల్ని. ఇక్కడనే మన కృష్ణా జిల్లా పెడన మండలం నుంచి హీరోగా పరిచయం అవుతున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మొదటగా కథానాయకుడిగా అడుగు వేయబోతున్నాను. అందరూ ఆశీస్సులు మాకుంటాయనే ఉద్దేశంతో, అలాగే మన పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కృష్ణ ప్రసాద్ గారిని కలిసి మన పోస్టర్ ఒకటి రిలీజ్ చేపించాము. ఆయన చూసి బాగా మెచ్చుకున్నారు. మన సినిమా పేరు సీమంతం అండి. సీమంతం అంటే ప్రతి ఒక్క ఇంట్లో జరిగే సీమంతం లాంటిది. మనది ఒక క్రైమ్ థ్రిల్లరు. ప్రతి ఒక్కరికి ఆ పేరు ఊరికి అర్థమయ్యే విధంగా మేము పెట్టాము. అలాగే మీరు సినిమా పేరు చూస్తే సినిమాలో ఆ టైటిల్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకు మేము అట్లా పెట్టాము. సి అని పెట్టాము, మంతం అని పెట్టాము. సిలో క్రైమ్ ఉంటుంది, మంతం అంతం ఉంటుంది, మంతంలో అంతం అని ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుద్దని సినిమా మేము కోరుకుంటున్నాము. తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే మన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మేము చూపించిన తర్వాత చాలా మమ్మల్ని ప్రోత్సహించారు. మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం మూలంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి. మీరు నా పేరు సుధాకర్ పాని అండి. ఇది నాకు ఫస్ట్ సినిమా. ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. తను బాగా చూసి మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. అక్కడ తన ఊరు వాసి కాబట్టి హీరోని దగ్గరుండి బాగా మాట్లాడి మా సినిమా గురించి అందరికి ప్రస్తావన చేశారు. హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అంటారు కానీ సినిమా చూసిన తర్వాత మీ ఊరు కుర్రోడు కాబట్టి చాలా బాగా చేశాడని మీరే అంటారు. రేపు నవంబర్ 14న సినిమా రిలీజ్ అవుతుంది. మళ్ళీ నవంబర్ 12న మేము పెద్ద ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం సినిమాని. మచిలీపట్నం ఇదంతా అందరు రావాల్సిందిగా కోరుతున్నాం, గ్రామ అందరికి.